Welcome to Lepakshi Fix It. Today our topic is close test based on the Hindu editorial. So మనం బ్రీఫ్ గా చెప్పాలంటే రోల్స్ అండ్ లూప్ హోల్స్ ఈ సబ్జెక్ట్ మీద మనకి ఇచ్చింది క్లోజ్ టెస్ట్. ఇక్కడ రోల్స్ అంటే రిజిస్టర్ అండ్ లూప్ హోల్స్ అన్నాడు. లూప్ హోల్స్ అంటే ఫ్లాస్ అని లేదా మిస్టేక్స్ అని చెప్పొచ్చు. సో ఇచ్చిన మొత్తం అంతా మ్యాటర్ ఇన్ ద క్లోజెస్ట్ ఆన్ ద బీహార్ ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఆన్ ద బీహార్ ఎస్ఐఆర్ అండ్ ఎలాండ్ the ECA should be proactive in correcting its systemic faults అన్నాడు. ఇక్కడ ఫాల్ట్ అన్న మిస్టేక్ అన్న ఒకటే కదా. సో రీసెంట్ గా మనం చూస్తుంటే ఈసీఐ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. చాలా మందికి ఓట్లు అనేవి బీహార్ లో వాటిలో మిస్ అయిపోయారు. ఒక చోట అయితే ఏకంగా చాలా తక్కువ మార్జిన్ తో ఒక అతను గెలిచాడు. అక్కడ 750 అరౌండ్ ఎంత ఉంది అక్కడ మార్జిన్. దానివల్ల అక్కడ చాలా గొడవ అవుతుంది. సో ఈసీఏ అనేది మార్చుకోవాలంటున్నాడు. ద ఈసీఏ షుడ్ బి ప్రొయాక్టివ్ ఇన్ కరెక్టింగ్ ఇట్స్ సిస్టమిక్ ఫాల్స్ అంటున్నాడు. ఇదనమాట. చూద్దాం. ఇక్కడ నెగిటివ్ గా చెప్తున్నాడు ఈసీఐ గురించి. స్టార్ట్ చేద్దాం క్లోజ్ టెస్ట్. ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. ఎలక్టోరల్ అన్నాడు అంటే మీనింగ్ ఏంటి? ఎలక్టోరల్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు మనం? రిలేటెడ్ టు ఎలక్షన్స్. రిలేటెడ్ టు ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ కి సంబంధించిన. రోల్స్ అంటే రిజిస్టర్స్. ఇన్ బీహార్ హ్యాస్ రైజ్డ్ కన్సర్న్స్. రైజ్డ్ కన్సర్న్స్ అన్నాడు. ఎప్పుడు కూడా కన్సర్న్స్ నౌన్ ఇది. కన్సర్న్ అంటే ఇక్కడ వరీ లేదంటే ప్రాబ్లం. దీన్ని ఏం చేసింది? ఇక్కడ రైజ్ చేసింది. ఎప్పుడు డౌట్ ఏం చేస్తారు? రైజ్. క్వశ్చన్ ఏం చేస్తారు? రైజ్. కన్సర్న్స్ ఏం చేస్తారు? రైజ్. ఇక్కడ రైజ్ చేస్తున్నారు. దేని రైజ్ చేస్తున్నారు? అక్కడ కన్సర్న్స్ ని. విత్ డిలీషన్స్ ఇన్ సమ్ ఏరియాస్ డిఫైయింగ్ డెమోగ్రాఫిక్ ప్యాటర్న్స్ అన్నాడు. విత్ డిలీషన్స్ అక్కడ కొంతమంది వాటర్స్ యొక్క ఓట్స్ ని డిలీట్ చేసేసారంట. విత్ డిలీషన్స్ ఇన్ సమ్ ఏరియాస్ డిఫైయింగ్ అన్నాడు. అక్కడ డిఫై వెర్బ్ ఇక్కడ ఒక మీనింగ్ వచ్చి రిఫ్యూజ్ చేయడం, ఒక మీనింగ్ వచ్చి వైలేట్ చేయడం. అక్కడ ఏం వైలేట్ చేశారు? డెమోగ్రాఫిక్ అన్నాడు. డెమోగ్రాఫిక్ అంటే మీనింగ్ ఏం చెప్తాం మనం? రిలేటెడ్ టు పాపులేషన్. రిలేటెడ్ టు పాపులేషన్ అంటే పాపులేషన్ సంబంధించిన కొంతవరకు అక్కడ ఏంటన్నమాట వైలేట్ చేశారంటున్నాడు. ప్యాటర్న్స్ పద్ధతులు అండ్ స్టాటిస్టికల్ ఎక్స్పెక్టేషన్స్. వైల్ ద అపోజిషన్ హ్యాస్ క్లెయిమ్డ్ ఇర్రెగ్యులారిటీస్ అన్నాడు. ఇక్కడ అపోజిషన్ పార్టీ ఏం చేస్తుందంట? క్లెయిమ్ చేస్తుంది. దేన్ని క్లెయిమ్ చేస్తుంది అంటున్నాడు? అక్కడ ఇర్రెగ్యులారిటీస్ అన్నాడు. అంటే అక్కడ ఏదో తప్పు జరిగింది అని చెప్తున్నాడు. అక్కడ అప్పటికే చెప్పాడు ఇర్రెగ్యులారిటీస్ అన్నాడు. ఇర్రెగ్యులారిటీ అంటే మీనింగ్ మనం ఏం చెప్తుంటాం? దీన్ని మనం ఎక్కువగా ఎనామలీ అని రాస్తుంటాం. ఇంకా కావాలంటే ఎబరేషన్ అంటాం. దీన్నే డీవియేషన్ అంటాము. సో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయంట అని చెప్తారనమాట. అపోజిషన్ పార్టీస్ ఇక్కడ ఈ విషయాన్ని ఏం చేస్తున్నాయి? రైజ్ చేస్తున్నాయి. హ్యాస్ క్లెయిమ్డ్ ఇర్రెగ్యులారిటీస్ అన్నాడు. హ్యాస్ క్లెయిమ్ అన్నాడు. ఒక మీనింగ్ వచ్చి క్లెయిమ్ అంటే వాదిస్తున్నారు. మనకు దీన్ని క్లెయిమ్ ని ఎజర్ట్ అంటాము. ASSERT. ఎజర్ట్ అంటే క్లెయిమ్. క్లెయిమ్డ్ ఇర్రెగ్యులారిటీస్ నో డాష్ ఎవిడెన్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యానిపులేషన్ టు బెనిఫిట్ ఏ పార్టీ. అక్కడ ఏమైంది? ఎలిగేషన్స్ ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేకుండా పోయింది. నో డాష్ ఎవిడెన్స్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్ట్ అంటే ఉండడం, అవైలబుల్ గా ఉండడం. ఆఫ్ మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తే దట్ ఈస్ కాల్డ్ మ్యానిపులేషన్. నథింగ్ బట్ ఆన్సర్ ఫ్యాబ్రికేషన్. ఇంకా సింపుల్ చెప్పాలంటే డూప్లికేషన్. ఇలా మనం చెప్పొచ్చు అనమాట మ్యానిపులేషన్ ని. సో అక్కడ చెప్తున్నాడు క్వశ్చన్ లో బెనిఫిట్ ఏ పార్టీ అంటున్నాడు అనమాట. చూద్దాం. నో డాష్ ఎవిడెన్స్ అంటున్నాడు. ఎనెక్డోటల్ కన్క్లూజివ్ అన్నాడు. ఎనెక్డోటల్
అంటే యాడ్జెక్ట్ గా తీసుకోండి, అంటే ఇమాజినరీ, నిజమో కాదో తెలియదు అనమాట. ఇమాజినరీ. బేసిక్ ఇంగ్లీష్ లో ఎనెక్డోట్ అంటాడు. ఎనెక్డోట్ అంటే మీనింగ్ వచ్చి స్టోరీ అని చెప్పొచ్చు. సో ఎనెక్డోట్ అంటే మీనింగ్ వచ్చి స్టోరీ, ఎనెక్డోటల్ యాడ్జెక్ట్ గా చెప్పాడు. ఆప్షన్ 2 కన్క్లూజివ్ అన్నాడు, అంటే కన్క్లూజన్ కి వచ్చేలాగా. కన్క్లూజివ్ అంటే మీనింగ్ ఇక్కడ ఫైనల్, చివరగా, కన్క్లూజన్ కి వచ్చేలాగా. ఆప్షన్ 3 ఫ్యాబ్రికేటెడ్, డౌట్ఫుల్ అన్నాడు. ఒకటి డౌట్ఫుల్ అన్నాడు, ఒకటి ఫ్యాబ్రికేటెడ్ అన్నాడు, ఒకటి జనరస్ అన్నాడు. ఫ్యాబ్రికేటెడ్ అంటే మీనింగ్ వచ్చి ఫాల్సిఫై, తప్పుగా చూపించడం, లేదంటే సింపుల్ గా మ్యానిపులేట్ చేయడం. డౌట్ఫుల్ అన్నాడు, డౌట్ఫుల్ గా ఉన్నా అంటే మీనింగ్ వచ్చి యాంబిగ్యువస్ అని చెప్తాము. యాంబిగ్యువస్ అంటే డౌట్ఫుల్, లేదంటే యాంబివిలెంట్ అని చెప్పొచ్చు. జనరస్ యాడ్జెక్ట్ గా చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి మనం దీన్నే కైండ్ అంటాము, ఒక మీనింగ్ వచ్చి, సెకండ్ మీనింగ్ వచ్చి జనరస్ అంటే ఎక్స్ట్రావెగెంట్ అంటాము. సో ఇక్కడ మీనింగ్ అదనమాట. అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేదు అంటున్నాడు. నో డాష్ ఎవిడెన్స్, నో కన్క్లూజివ్ ఎవిడెన్స్ అని చెప్పాలి. అంటే ఫైనల్ గా దీన్ని మనం చూసి కన్క్లూజన్ రావచ్చు అనే ఎవిడెన్స్ అక్కడ లేదంటున్నాడు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యానిపులేషన్ టు బెనిఫిట్ ఏ పార్టీ. ఈయన కర్ణాటక 11th కాన్స్టిట్యుయెన్సీ అన్నాడు. కర్ణాటకలో ఒక ఉందండి కాన్స్టిట్యుయెన్సీ, దాని పేరు అలన్ అంట. హవెవర్ అఫీషియల్స్ అన్కవర్డ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్రాడులెంట్ ఫార్మ్ 7 అప్లికేషన్స్. అక్కడ ఫ్రాడులెంట్ అన్నాడు. ఫ్రాడులెంట్ అంటే మీనింగ్ వచ్చి చీటింగ్ అని చెప్పొచ్చు. ఫ్రాడులెంట్ అంటే మీనింగ్ వచ్చి చీటింగ్. అక్కడ అఫీషియల్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు అనమాట, అన్కవర్ అన్నాడు. అన్కవర్ అంటే ఏ సెన్స్, అక్కడ పాజిటివ్ సెన్స్. మీనింగ్ వచ్చి అన్కవర్. అన్కవర్ అంటే రివీల్ చేశారు అన్నాడు. ఏం రివీల్ చేశారు అంటే ఫ్రాడులెంట్ అంటున్నాడు. ఫార్మ్ 7 అప్లికేషన్, కొంతమంది కావాలని చెప్పి ఫార్మ్ 7 ద్వారా వేరే వాళ్ళ ఓట్లు ఎక్కడ తీసేశారంట. అదే వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. అఫీషియల్స్ అన్కవర్డ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్రాడులెంట్ ఫార్మ్ 7 అప్లికేషన్స్ ఇంటెండెడ్ టు. ఎప్పుడు కూడా ఇంటెండ్ ప్లస్ ఆన్సర్ వస్తుంది టు. ఇంటెండ్ అంటే ప్లాన్ చేశారు, ఇంటెండెడ్ టు అంటే వాళ్ళ కోసం ప్లాన్ చేశారు. దేనికోసం చేశారంట, టు డాష్ లెస్టిమేట్ వాటర్స్ అన్నాడు. లెస్టిమేట్ అన్నాడు. లెస్టిమేట్ అడ్జెక్టివ్ గా చెప్పండి. ఎస్టిమేట్ అంటే మీనింగ్ వచ్చి లీగల్, అంటే ప్రాపర్ గా ఉన్న వాళ్ళని కూడా తీసేశారంట. టు డాష్ లెస్టిమేట్ వాటర్స్, అక్కడ వాటర్స్ ని ఏం చేశారు, ఏలో రిమూవ్ అన్నాడు. అదే రైట్ ఆన్సరు. అక్కడ రిమూవ్ అన్నా డిలీట్ అన్నా ఒకటే కదా, దాన్ని వాడు అక్కడ రిమూవ్ అన్నాడు, మనం దాన్ని సింపుల్ గా డిలీట్ అంటాము. సపోర్ట్ ఎంపవర్ అన్నాడు. సపోర్ట్ చేస్తున్నారా ఒకటి, ఇంకొకటి ఎంపవర్ అన్నాడు. సపోర్ట్ మనకు దీన్ని సపోర్ట్ నే అసిస్ట్ అన్నాము. ఎంపవర్ అంటే మనం దీన్ని ఆథరైజ్ అన్నాము. ఒకటి సపోర్ట్, ఇంకొకటి ఆథరైజ్, ఎంపవర్. డూప్లికేట్, గ్యాదర్. సో ఇదే వర్డ్ ఇక్కడ ముందు రాసాము, డూప్లికేషన్, డూప్లికేట్ అన్నాడు అంటే మనం ఫ్యాబ్రికేట్ చేయడం అని రాసుకోవచ్చు. గ్యాదర్ అన్నాడు. గ్యాదర్ అంటే మీనింగ్ వచ్చి కలెక్ట్ అని చెప్పొచ్చు. గ్యాదర్ అంటే మీనింగ్ వచ్చి కలెక్ట్. సో టు రిమూవ్ లెస్టిమేట్ వాటర్స్ yet అయినప్పటికీ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆఫెన్ అపియర్ డాష్. కానీ మనకి ఇప్పటికీ ఎలా కనబడలేదంట, హ్యాస్ ఆఫెన్ అపియర్. ఎలా కనబడలేదు, ప్రోయాక్టివా రియాక్టివా? ఆన్సర్ చూస్తే అక్కడ ఫస్ట్ ఆప్షన్ లో ప్రోయాక్టివ్ అన్నాడు, రియాక్టివ్ అన్నాడు. అక్కడ చెప్పాల్సింది రియాక్టివ్. ఇప్పటికీ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ప్రోయాక్టివ్ అంటే నథింగ్ బట్ ఆన్సర్ ఏంటనమాట, యాక్టివే. రియాక్టివ్ అంటే మీనింగ్ ఏంటనమాట, రెస్పాన్సివ్. ప్రోయాక్టివ్ అన్నా యాక్టివ్ అన్నా ఒకటే. సో ట్రాన్స్పరెంట్, ప్యాసివ్, డెసిసివ్ అన్నాడు. ట్రాన్స్పరెంట్ అన్నాడు, ప్యాసివ్ అన్నాడు, డెసిసివ్ అన్నాడు. డెసిసివ్ అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాం, ఇంపార్టెంట్. డెసిసివ్ అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్ అంటే ఆనెస్ట్. ట్రాన్స్పరెంట్ అడ్జెక్టివ్ గా చెప్పారనుకోండి, మీనింగ్ వచ్చి ఆనెస్ట్. ఒకటి డెసిసివ్, ట్రాన్స్పరెంట్, ప్యాసివ్. ప్యాసివ్ అన్నాడు.
ఒక మీనింగ్ వచ్చి ప్యాసివ్ అంటే లేజీ అని చెప్పొచ్చు అడ్జెక్టివ్. సో దాని ముందు ఏం చెప్పాడు, ఎట్ అంటే కదా, ఎట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆఫెన్ అపియర్డ్ రియాక్టివ్. ఆయన పెద్ద రియాక్ట్ అవ్వట్లేదంట. దేని రియాక్ట్ అవ్వట్లేదు, రాదర్ దాన్ ప్రివెంటింగ్ దెమ్ అంటున్నాడు. సో పక్కన రాదర్ దాన్ ప్రివెంటింగ్ దెమ్ హ్యాస్ అపియర్డ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆఫెన్ అపియర్డ్ డాష్ రెస్పాండింగ్ ఓన్లీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సర్ఫేస్ అన్నాడు. అక్కడ సర్ఫేస్ వెర్బ్ అయింది, అక్కడ సర్ఫేస్ వెర్బ్ అవుతుంది అంటే రైస్. సో మన వాళ్ళు ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు కదా, అది చేయట్లేదంట. ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సర్ఫేస్ రాదర్ దాన్ ప్రివెంటింగ్ దెమ్. ప్రివెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ స్టాప్ అంటున్నాడు. అంటే ప్రాబ్లం ఆపేయచ్చు కదా, అలా చేయట్లేదు అనమాట మన ఎలక్షన్ కమిషన్ అంటున్నాడు. ద అబ్సెన్స్ ఆఫ్ డాష్ మెకానిజమ్స్ ఫర్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్. ద అబ్సెన్స్ ఆఫ్ అంటే ఏ సెన్స్ అక్కడ, నెగిటివ్ సెన్స్. డాష్ మెకానిజమ్స్ అన్నాడు. ఎలాంటి మెకానిజమ్స్ కావాలి, వెరిఫైబుల్లా, ట్రెడిషనల్లా, డిప్లొమాటికా, జనరస్, ఆప్షనల్లా. మనం చెప్పిన అక్కడ వర్డ్ జనరస్ ఇదే. ఆప్షనల్ అన్నాడు. ఆప్షనల్ అంటే మీనింగ్ వచ్చి వాలంటరీ అని చెప్పొచ్చు. ఆప్షనల్ అంటే మీనింగ్ వచ్చి వారంటీ. సో వాలంటరీ అంటే వాళ్ళకి వాళ్ళు రావడం. సో అక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఏం చెప్పాడు, వెరిఫైబుల్ అన్నాడు. VERIFIABLE. వెరిఫైబుల్ అంటే మీనింగ్ వచ్చి మనం దీన్నే చెకింగ్ అని చెప్పొచ్చు. చెకింగ్ చేసేలా లేదంటున్నాడు, అక్కడ వాళ్ళకి కరెక్ట్ గా అన్ని దొరకట్లేదు. డిప్లొమాటిక్ అన్నాడు. మనకు మీనింగ్ వచ్చి డిప్లొమాటిక్ అంటే ఒక మీనింగ్ వచ్చి సో వైజ్ అని తీసుకోవచ్చు. డిప్లొమాటిక్ అంటే మీనింగ్ వచ్చి వైజ్. సో అక్కడ చెప్పాడు కదా, ద అబ్సెన్స్ ఆఫ్ వెరిఫైబుల్ మెకానిజమ్స్ ఫర్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ హ్యాస్ వైడెండ్ అంటున్నాడు. దానివల్ల ఏంటనమాట, వైడ్ చేసేసింది. ద ట్రస్ట్ డెఫిసిట్ బిట్వీన్ పార్టీస్ అండ్ ద ECI. వెరిఫై చేసుకునే విధంగా ఉంటే బాగుండు, అలా లేదు కాబట్టి పార్టీస్ అనేవి, పొలిటికల్ పార్టీస్ అనేవి ట్రస్ట్ కోల్పోతున్నాయి అనమాట. ఎవరి మీద, ఎలక్షన్ కమిషన్ మీద. అందుకే ద అబ్సెన్స్ ఆఫ్ వెరిఫైబుల్ అంటున్నాడు మెకానిజమ్స్ ఫర్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ హ్యాస్ వైడెన్. అక్కడ హ్యాస్ రాశాడు కదా, ఆ హ్యాస్ రాసిన ఎవరి కోసం అంటే అబ్సెన్స్. అబ్సెన్స్ హ్యాస్ వైడెన్ ద ట్రస్ట్ డెఫిసిట్. డెఫిసిట్ అంటే షార్టేజ్. సో బిట్వీన్ పార్టీస్ అండ్ ద ECI. జుడిషియల్ డాష్ హ్యాస్ బికమ్ సెంట్రల్. అక్కడ సెంట్రల్ అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్. జుడిషియల్ డాష్. ఆప్షన్ చెక్ చేద్దాం, జుడిషియల్ డాష్. సో ఆన్సర్ 1 అన్నాడు. సెలబ్రేషన్, లిటిగేషన్, ఇంటర్వెన్షన్ అన్నాడు. ఇంటర్వెన్షన్ అంటే మీనింగ్ వచ్చి జోక్యం చేసుకోవడం అంటే ఇంటర్ఫీరెన్స్ అన్నమాట. ఆఖరికి దీంట్లోకి కోర్ట్స్ కూడా రావాల్సి వచ్చినాయి. జుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థ, లీగల్ గా వెళ్ళాల్సి వస్తుంది అంటున్నాడు. సో డిస్కషన్, శాంక్షన్, లిటిగేషన్, సెలబ్రేషన్. లిటిగేషన్ అంటే కంప్లైంట్. లిటిగేషన్ నౌన్ గా చెప్పండి. మనకు దీన్ని సూట్ అంటాం, మనకు దీన్ని రిట్ అంటాము. సూట్ అంటాము, అలాగే రిట్ అంటాము. సో లిటిగేషన్, సెలబ్రేషన్, ఇంటర్వెన్షన్ అన్నాడు. అక్కడ కావాల్సింది జుడిషియల్ ఇంటర్వెన్షన్. దీనివల్ల ఏమవుతుంది అక్కడ చెప్తున్నా చూడండి. జుడిషియల్ ఇంటర్వెన్షన్ హ్యాస్ బికమ్ సెంట్రల్, ఫోకసింగ్ ఆన్ అంటున్నాడు ద ECI టు డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్. సో ఫోర్సింగ్ ద ECI టు డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ బట్ రిలయన్స్ ఆన్ కోర్ట్స్ వీకెండ్స్ ఇట్స్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ. కానీ ECI మీద కూడా కోర్టుకు వెళ్ళారు అనుకోండి, ఆటోమేటిక్ గా నమ్మకం కోల్పోతున్నారు అనమాట ప్రజలు, పార్టీస్. ఎవరి మీద అనమాట, ECI మీద. అదే పక్కన రాశాడు. బట్ రిలయన్స్ ఆన్ అంటే ట్రస్ట్, నమ్మడం, డిపెండ్ అవ్వడం. రిలయన్స్ ఒక మీనింగ్ ట్రస్ట్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి బేస్ అని చెప్పొచ్చు. మనం ఒకవేళ ECI కాదని మనం కోర్టు మీద డిపెండ్ అయ్యామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీక్ అయిపోతుందంట. ఇట్స్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే తెలుసు, నిజాయితీ. క్రెడిబిలిటీ అంటాం కదా, విశ్వసనీయత అంటాం. సో ఇన్స్టిట్యూషనల్ అంటే మీనింగ్ అంటే సంస్థాగత పరమైన, అంటే ECI మీద నమ్మకం లేదు, ప్రతి విషయం కోర్టుకు వెళ్తే అని చెప్పి పబ్లిక్ కి ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది అంటున్నాడు. ECI అనేది బ్యాడ్ అయిపోతుంది అనమాట. అందుకే జుడిషియల్ ఇంటర్వెన్షన్ హ్యాస్ బికమ్ సెంట్రల్. ఇక్కడ సెంట్రల్ అంటే ఇంపార్టెంట్. సెంట్రల్ అన్నాడు. సెంట్రల్ యాడ్జెక్టివ్ గా చెప్పండి,
మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద క్లోజ్ టెస్ట్ based on today's Hindu editorial. Thank you.